హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారా? నేనైతే మస్తున్నా. మీరు ఆల్రెడీ ఫ్లెక్సీ చూసిర్రు కదా. ఈరోజైతే మా నానమ్మ వాళ్ళ మమ్మీది ఊర్లో శారీ ఫంక్షన్ మా నానమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళది ఉండే. అయితే అక్కడికి వెళ్తున్నాం. నేనైతే అక్కడ బోర్డు చదువుతుంటూ ఉన్నా. అక్కడనైతే బోర్డు చదువుతూ ఉంటే మా డాడీ అయితే వచ్చేసిండు ఇడికి. అందుకనే ఊరుకుంటూ వచ్చేసిన. ఇక్కడ మా మమ్మీ, నేను, మా చెల్లె కలిసి వెళ్తున్నాం. స్టార్టింగ్ ఎంట్రీలోనేమో వినాయకుడు బొమ్మ పెట్టిండ్రు. ఫంక్షన్ హాల్కి ఎవరు రాలేరని కిచెన్ మీకు చూపిద్దామని కిచెన్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడనైతే వంటలు ఇంకా కాలేవు, చేస్తున్నారు. మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, బోటి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, డబుల్ కా మిఠాయి స్వీట్ పెడుతుర్రు. నాన్ వెజ్ తినని వాళ్ళకేమో పప్పు, అన్నం, చారు పెడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతుండు కదా వైట్ కలర్ టీషర్ట్, ఆయననే వీళ్ళ డాడీ. శారీ ఫంక్షన్ పాప వాళ్ళ డాడీ. డెకరేషన్ అయితే చాలా బాగా చేసిరు కదా. కామెంట్ చేయండి, చాలా బాగుందా లేదా అని కామెంట్ చేయండి. శారీ ఫంక్షన్ గర్ల్ లోపలికి ఎంటర్ అవుతుందని పటాకీలు వేలుస్తున్నారు, క్రాకర్స్ వేలుస్తున్నారు. అది చూస్తే నా మీద ఏడబడిపోతుందా అని మా చెల్లి ఉరుక్కుంటా పోయింది. ఈయనైతే డెకరేషన్ చేసేసిరు. డెకరేషన్ అయితే చాలా బాగా చేసిర్రు. ఫంక్షన్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద ఫంక్షన్ అలా బాగా చేసిర్రు. నాకు చాలా నచ్చింది. తర్వాత గ్రూప్ ఫోటో దిగినాం మేమందరము. ఇక్కడనైతే నేను, మా చెల్లె, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఇక్కడనైతే వాళ్ళు ఫోటోలు దిగుతుర్రు. ఫంక్షన్ అయిపోయింది, వాళ్ళు తినడానికి వెళ్ళిండ్రు. అప్పటికి ఆ ఫంక్షన్ని మొత్తం వీడియో తీయలేను. ఎందుకు అని అంటే మేము చాలా బిజీ ఉండే ఫంక్షన్లో, అందుకనే మొత్తం వీడియో తీయలే. ఫంక్షన్ ఫొటోస్ ఏమేమి దిగినాము అవన్నీ వీడియో తీయలే. వీళ్ళు ఫోటో దిగుతుందే ఆ వీడియో తీసినాం. చూడండి, ఈడనైతే మా అత్త, మా జ్యోతత్త, మా మమ్మీ, మా సుజాత, మా పెద్ద మమ్మీ, మా పిన్ని, మా వంతత్త, ఇద్దరు అత్తలు. మళ్ళీ లాస్ట్కి పేర్లు నాకు వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడైతే గ్రూప్ ఫోటోలు దిగుతురు. వీళ్ళైతే ఇప్పుడు ఫోటోలు దిగుతారు. మా మమ్మీకి కూడా ఫోటోలు అంటే కొద్దిగా ఇంట్రెస్టే. వీళ్ళ ఫోటోలు అయిపోయాక మేము దిగుతామని అనుకుంటున్నాం. చాలానే ఇంట్రెస్ట్. నేను కూడా ఏడుకోయినా దిగుతా ఫోటోలు. నాకు కూడా ఇష్టమే ఫోటోలు కూడా. నేనైతే ఇప్పుడు ఆటల మీదనే పడ్డది, వాళ్ళందరితో ఆడుకుంటున్నది. అసలు రమ్మంటే కూడా అస్సలేదు మా చెల్లె. ప్లీజ్ అక్క అని కూడా అంటుంది. వేరే ఫోర్సులతోటి స్టెప్ దిగుతారు. అది వెనకాలనైతే నలుగురు, ముగ్గురు, ఇద్దరు అని అంట. ఇక్కడనైతే మా చెల్లె గుండుకు వచ్చింది. అక్క వాళ్ళు దిగిరు ఫోటో, మనం కూడా దిగుదాము అని మా చెల్లె నన్ను గుంజుకొచ్చింది. మా ఫ్రెండ్స్ అన్ని మా చుట్టాల వాళ్ళందరినీ గుంజుకొచ్చింది. మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఉంటాం, 5-6 మెంబర్స్ ఉంటాం. ఆ గ్రూప్ ఇట్లా ఏ ఫంక్షన్కి రాలేదనుకో అసలు ఫంక్షనే అనిపించదు. అట్లా అయితే ఫోటోలు దిగడానికి గ్రూప్లో కొందరు మిస్ అయినరు, 4-5. ఇక్కడనైతే శారీ ఫంక్షన్ గర్ల్ వాళ్ళ అక్క. శారీ ఫంక్షన్ గర్ల్ ఏమో అక్కడ తింటుంది, చాలా ఆకలి అవుతుందంట. ఫొటోస్ దిగి కూడా అలసిపోతాం కదా తిరుగుడు. అందుకనే వాళ్ళ అక్కతో దిగుదామని వాళ్ళ అక్కతో దిగినాం. తర్వాత తిను శారీ ఫంక్షన్ గర్ల్, వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు ముందు. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నది ఇక్కడ చేస్తున్నారు ముందు. అయితే వీళ్ళిద్దరూ అక్కడ చాలా మంచిగా శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యారు. ఇది ఎండాకాలం కదా, చాలా వేడి వేస్తుంది కదా, అందుకనే తొందరనే ఇప్పేసిర్రు. ఆడ రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి ఇప్పేసిర్రు. చాలా బాగా చేస్తారు కదా డ్యాన్స్. ఇలా శారీ ఫంక్షన్ గర్ల్ ఈమె చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. తను కూడా బాగానే చేస్తుంది అక్క, కానీ కొద్దిగా నాకు ఎందుకో ఈమె చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడనైతే నాకు చూస్తూ ఉంటే ఎంత బాగా చేస్తుర్రు, అబ్బా నేను కూడా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేసేది చూస్తూ ఉంటే వెరైటీ సాంగ్లకి వెళ్ళి చేసిండ్రు. ఆ సాంగ్స్ నేమ్ నాకు తెలియదు, కానీ వాళ్ళ మాస్టర్ చేయించిండంటే వాళ్ళు కూడా కొన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నారు. కానీ నాకు ఎందుకో సాంగ్ గుర్తుకు రాదు. ఇక్కడనైతే మేము ఫ్యామిలీ గ్రూప్ కలిసి అందరం, ఫ్యామిలీ గ్రూప్ అని అంటే గర్ల్స్ అందరం కలిసి లెఫ్ట్ రైట్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టి చేస్తున్నాం డ్యాన్స్. ఈ వీడియోలో సాంగ్ పెట్టలేము ఎందుకంటే స్ట్రైక్ పడుతుంది. సో మేము అందరం కలిసినాం, అందరు కలిసి చాలా ఎంజాయ్ చేసినాం. అక్కడ చాలా ఎంజాయ్ అనిపించింది. ఇదేమో మౌనిక. అందరు వెనకాల ఉన్నారు అని అనుకున్నాం, కానీ ఆడ వెనకాలనే లేరు. వాళ్ళు చేస్తాను వెనకాలకి వచ్చిన వాళ్ళు సాంగ్ స్టార్ట్ అయినాక మెల్లగా అటుకి వెళ్ళిపోయారు. నాకు అసలు వాళ్ళు ఉన్నారని అనిపించింది. మళ్ళీ లాస్ట్ సాంగ్ ఎండ్ అయినాక
ఆ సాంగ్ ఎండ్ అయినాక చూస్తే మా మమ్మీ వాళ్ళకి లేరు, వాళ్ళకి అది డ్యాన్స్ అది పర్ఫెక్ట్ కాదు అసలు రాదని వాళ్ళు వెళ్ళిపోయినరు. ఆ తర్వాత పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్కి వాళ్ళ డాడీతో చేసిండ్రు. మిడిల్ ఉన్నది వాళ్ళ డాడీ. చాలామంది చేస్తారు పేరుగల్ల పెద్దిరెడ్డి ప్రతి ఫంక్షన్లో. నేనైతే ఏ ఫంక్షన్కి పోయినా పేరుగల్ల పెద్దిరెడ్డి వాళ్ళ డాడీతో చేసేది చూస్తా. ఈ ఫంక్షన్లో కూడా చూసిన, పెళ్ళిళ్ళు అయినా కూడా చూసిన, నేను కూడా చేసిన వస్తుంది అది కూడా. ఇక్కడనైతే మళ్ళీ అత్తెల్లెక్కత్తేరు అని ఏదో సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తోటి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈ సాంగ్ వీళ్ళకి తెలియదు. మా పిన్ని పెళ్ళికి నేను చేసిన, అయితే మా గ్రూప్ వాళ్ళకి చెప్తున్నా ఇట్లా అని. అప్పుడు వీడియో తీసేసిండ్రు వాళ్ళు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది సాంగ్. మా సన్విత అని ఆమెనేమో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అక్క ఇట్లా వేద్దాము అంటే కాదురా ఇట్లా సూట్ అవుతుంది అని నేను చెప్తున్నా. మా చెల్లెకి వచ్చు, బాగానే వేస్తుంది, కానీ వీడియో తీసినా ఏం చేసినా అని సిగ్గుపడుకుంటే నన్ను చూసుకుంటే వేస్తుంది అట్లా. ఇక్కడనైతే డ్యాన్స్ అయిపోయినాక లాస్ట్కి ఒక ఫోటో దిగాం, అది కూడా చూపిస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంది మీరు చూడండి. ఇక్కడనైతే మా డాడీ కూడా ఎంటర్ అయ్యిండు. మా మమ్మీ అయితే ఇంకా ఆపుడు లేదు, దుంకుడు. మేము అందరం దుంకినాం. మళ్ళీ పొద్దున నేను మా చెల్లెని అయితే లేవలేము. మేము ఎప్పుడు 8:30కి అట్లా లేస్తే ఈరోజు కొద్దిగా 8:35, కొద్దిగా 5 minutes ఎక్కువైంది. ఇక్కడ డ్యాన్స్ ఏమో మా అత్త వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి అటు సైడ్ చేసుకుంటారు. మేము మా గ్రూప్ అందరూ కలిసి మేము చేసుకుంటారు. మళ్ళీ మా గ్రూప్లో ఇంకా 4 members రావాలి, వాళ్ళు ఇంకా రాలేరు. అక్కడ మా డాడీ చూస్తుండ్రు స్టెప్స్ ఎలా చేస్తుండ్రు, ఎట్లా చేస్తుండ్రు అని. ఇంకా అక్కడనైతే మా చిన్నాన్నమ్మ చూసి నిలబడి చూస్తుంది. కెమెరామ్యాన్ కూడా వీడియో తీస్తుండు. అక్కడ మా మమ్మీ అయితే దుంకుతుంది. మా మమ్మీ మస్తు దుంకినాం. మా చెల్లెనైతే మిడిల్లోకే ఉరికింది. ఇక్కడ పర్పుల్ కలర్ డ్రెస్ ఇంకా మా చెల్లి ఉన్నారు కదా, వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి ఆమె రాకపోతే మా చెల్లె సైలెంట్ ఉంటుంది, ఒకవేళ మా చెల్లె రాకపోతే ఈమె సైలెంట్ ఉంటుంది. అసలు వీళ్ళిద్దరు లేని లొల్లే ఉండదు. సో మళ్ళీ ఈమె వైట్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ పాయింట్స్ అన్విత ఆమె. ఇంకా నేను లేకపోతే సేమ్ మా చెల్లె బోరు పడుతుంది నాకు. నేను ఆమె లేకపోతే బోరు పడుతుంది. ఇక్కడ సారీ ఫంక్షన్ గోల్ని తిప్పుతుంది. ఇక్కడనైతే మేము గిర గింగిర ఆగిరే సాంగ్ డ్యాన్స్ ఉంటుంది కదా, అది పెడుతున్నాం. సాంగ్ పెడదాం అనుకున్నాం కానీ స్ట్రైక్ ఆఫ్ వస్తుందంట. నేను మొన్న వీడియో చూసి తెలిసింది, అందుకని సాంగ్ పెడతలేము, స్ట్రైక్ ఆఫ్ వస్తుందని. ఇకనైతే గిరగిర చాలా ట్రెండ్ అవుతుంది. గిరగిర కూడా ట్రెండింగ్లోనే ఉంది, చాలా ట్రెండింగ్లో ఉంది. గిరగిర గెంగిరాగిరే అని ఆ సాంగ్ హిట్ అయిపోయింది. మూవీ కూడా వస్తుంది అని కొందరు చెప్తారు. కానీ ఇక్కడనైతే ఇప్పుడు వచ్చేసిన నేను మా డాడీ తోటి చేస్తున్నాను. నేను పేరుగల్ల పెద్దిరెడ్డి. మా చెల్లె చేయిపో అని అంటే సిగ్గుపడుతుంది. దానికి అసలు మంది డాన్స్ చేయదు, కానీ ఇంటికాడ రూమ్లో డాన్స్ చేస్తుంది మా చెల్లె కూడా. ఇక్కడనే మళ్ళీ లాస్ట్కి ఒక ఫోటో దిగిర్రు మా మమ్మ వాళ్ళు, చెప్పిన కదా ఫోటోలు పిచ్చి, ఆ ఫోటో దిగిర్రు. ఆ తర్వాత ఎండ్ అయిపోయింది వ్లాగ్. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోయినాం. మేము వ్లాగ్ చేయలేము, ఇంటికి వెళ్ళేది వ్లాగ్ చేయలే. అక్కడనే మా అత్త వాళ్ళు కూడా మా ఇంటికానే ఉన్నారు. ఇదే మా వ్లాగ్ కనుక నచ్చితే, మా దిల్ వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక ఛాలెంజ్. ఈ వీడియోకి ప్లీజ్ 1000 పెంచుతున్నా, 6000 లైక్స్ రావాలి ప్లీజ్. మీరు చేసుకోండి కదా, మేము ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నాం. బాయ్. ఇదైతే మా వ్లాగ్. రేపు ఇంకొక వ్లాగ్ తొందరలో వస్తుంది, తొందరలో పెడతాం. మీరు 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 500 లైక్స్ వచ్చినాయి అనుకో, తొందరలో పెడతాం. ఇక్కడనైతే మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఫోటో దిగుతారు. తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం.